శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో రీసెంట్ గా విజయ్ దళపతి గారు ఒక మీటింగ్ లో ఒక మాట అన్నారు. సో ఆయన కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారి లాగా పార్టీ పెట్టాడు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి. అయితే ఏమన్నాడంటే అడవిలో సింహం ఒకటే, నేను సింగిల్ గా ఒక కింగ్ లాగా వస్తానని చెప్పాడు. అయితే ఇది జనాలు ఏమంటున్నారంటే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఈయన పొత్తు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి. సో నిజంగా ఆ విధంగా అన్నారు అనుకోవచ్చా? కూటమి వాళ్ళు ఎవ్వరూ అట్లా అనుకోరు. అంటే వైసీపీ వాళ్ళు అనాలి, ఏదో ఒకటి లాగాలి, ఏదో ఒకటి అనాలని చెప్పేసి అంటారు తప్ప ఆడ విజయ్కి ఆ ఆలోచన లేదు, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన లేదు. ఒక్కటేందంటే తమిళ రాజకీయం అనేది వేరు. సినీ ఫీల్డ్ కి ఇచ్చినంత రాజకీయ పరంగా నిలబడిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా మంది ట్రై చేశారు కానీ వల్ల కాల. ఈయన కూడా సేమ్ అదే సిచ్యువేషన్. ఏదో అభిమానంతో వచ్చారు, అంత జనం రావటం కూడా పబ్లిక్ రావడం కూడా ఒక ఆటే. అంటే మీటింగ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు, అందరూ ఓట్లేయడం అనేది చాలా కష్టం. అది వాళ్ళు నిలబడాలి, క్యాండిడేట్లు కావాలి, చాలా దాని హంగామా అంతా చాలా ఉంది. కానీ ఆ డైలాగ్ వదలటం కూడా కొంతమంది ఉంటారు కదా, మన వైసీపీ వాళ్ళు చేసే హంగామా తప్ప అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆలోచించరు, ఇటు తెలుగు వాళ్ళు ఎవ్వరు ఎక్కువగా ఆలోచించరు ఆ విషయం గురించి. అంటే నిజంగా వాళ్ళ ఉద్దేశంతో అన్నారో లేదో పక్కన పెట్టి వినేవాళ్ళు దాన్ని నిజంగా అన్నాడని చెప్పేసి పోర్ట్రేట్ చేసే విధంగా మాట్లాడుతుంటారు. సో ఇట్లా కాండాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయడం కూడా కరెక్టే అంటారా? ఇది కరెక్ట్ కాదన్న, ఈ విషయం కరెక్ట్ కాదు. ఏంటంటే కొద్దిగా ఈ మధ్య కాలంలో ఏదో పెడదాం, ఏదో ఆలోచనలు అని ఒక్కటే. మనం ఏంటంటే మధ్యలో పిచ్చోళ్ళని చేయడానికి తప్ప ఈ మాటలు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. నేను చెబుతున్నా కదా, కూటమి వాళ్ళు పట్టించుకోరు, ఇటు తెలుగు వాళ్ళు పట్టించుకోరు, అటు తమిళ వాళ్ళు పట్టించుకోరు, ఇటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు పట్టించుకోరన్నా ఆ మాటలని. ఉపయోగపడే మాటలు కాదు అవి, అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవ్వరు పట్టించుకోరు. అన్న ఇప్పుడు విజయ్ గారు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారి దృష్టి నుంచి రాజకీయాల్లోకి అడిగి పెట్టారు. సో ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిని చూసాం, ఒక 10 సంవత్సరాల పాటు ఒక కష్టపడి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు. సో మరి విజయ్ గారు తొందరగా పుంజుకుంటారు అనుకోవచ్చా, లేకపోతే ఈయనలాగా ఆయన కూడా కష్టాలు టైం పట్టిద్ది అన్న? ఈయన పవన్ కళ్యాణ్ గారి కంటే కొద్దిగా పట్టుదల ఉంది, కుల రాజకీయం ఉంది. ఆ కుల అనే ఒక ప్రస్థానం వేరుతో పైకి వచ్చి, అక్కడ అట్లా కాదు వాతావరణం. కింద నుంచి పైదాకా చూసే రకం, కింద నుంచి పైదాకా చూసే రాజకీయం. అక్కడ కుల రాజకీయం కనపడదు. ఏంటంటే కింద నుంచి పైదాకా చూసే రాజకీయం అది. తమిళనాడు రాజకీయమే వాతావరణమే వేరు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు ఆడ రావడం చాలా కష్టం, ఇంకా ఎక్కువ టైం చాలా టైం పట్టింది.